వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనతో జీవీఎల్ఎన్ ఆచార్యులు గారు ఇక్కడ ఉన్నారు. సో మనం అడిగి తెలుసుకుందాం, వ్యవస్థలో ఉన్న మనుషుల గురించి, జీవితాల గురించి జ్యోతిష్యులు మాట్లాడడం, జ్యోతిష్యం గురించి చెప్పడం ఎంతవరకు సమంజసం అంటారు? శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. జ్యోతిష్యుడిగా చలామణి అవ్వాలి అని అంటే ఎవరో ఒకరి జీవితాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. అవును సార్. దాన్ని కీర్తి కండూతి అంటారు. కండూతి అంటే దురద. తీటగల భాగ్యశాలికి వాటంబుక గోళ్ళుండి వేన్నీళ్ళు ఉన్నచో రెక్కించి బరకగా అది ఏ దేవేంద్ర పదవి అన్నారు. బాగా దురద ఉన్నవాడికి ఏముంటుంది? గోళ్ళు ఉండాలి. ఆ పైన వెనుళ్ళు పోసి గోకుతూ ఉంటే అదొక మైమరుపు అన్నమాట. ఆ సమయంలో ఇంద్ర పదవి ఇస్తానన్నా వద్దంటారు. అట్లాగే కీర్తి కండూతి. త్వరలో పబ్లిక్లో ఎదగాలి అనుకుంటే ఎవడో ఒకడి కుటుంబాన్ని బజార్ను పెట్టాలి. అలా బజార్ను పెడతాం వల్ల వచ్చేటువంటి మర్యాద ఏదైతే ఉందో అది తన హోదాగా ఆలోచిస్తారు. అది చాలా తప్పండి. కర్మ విపాకం అనేటువంటి గ్రంథంలో ఒకే ఒక అంశం ఇచ్చారు. ఎవరి జీవితాల రహస్యాలని ఎవరైతే బజార్ను పెట్టి వారిని మానసికంగా కృంగతీసి వారి కన్నీళ్లకు బాధ్యులవుతారో వారు ఈ జన్మలోనే అందమైన భార్య ఉన్నా చూస్తూ నపుంసకత్వాన్ని అనుభవిస్తారట. ఎదుటివారి జీవితాల గురించి కానీ ఎదుటివారి కుటుంబాల గురించి కానీ పబ్లిక్లోకి తీసుకొని వచ్చి వారి ప్రేరణతో సంపాదించుకోవాలనేటువంటి ఎవరైతే ఆలోచిస్తారో వాడు వాళ్ళు జ్యోతిష్యులు కావచ్చు, జనరల్ కామన్ పీపుల్ కావచ్చు. కర్మఫలం అనేది తప్పకుండా. కర్మఫలం అనేటువంటిది కలియుగంలో ఇలాంటి వారికి ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తూనే ఉంటారు. అందమైన భార్య పక్కన ఉన్నా కూడా అనుభవించలేనటువంటి మానసిక స్థితి దిగజారుతారు అని కర్మ విపాకం ఉన్నటువంటి కర్మఫల గ్రంథంలో ఇచ్చారు. ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇది ఒక మర్మశాస్త్రం. మా దగ్గరకు వచ్చేటువంటి వారు మాకు ఒక తండ్రిగా, ఒక గురువుగా, ఒక తోబుట్టు మాదిరిగా వారి కష్టాలు మొత్తాన్ని చెప్పుకుంటారు. వచ్చి ఆ చెప్పినటువంటి అంశాలకి తగిన పరిహార మార్గాన్ని చెప్పి పంపించడం మా విద్యుత్ ధర్మం. అంతే తప్ప వారు నా దగ్గరికి వచ్చారు, వారి ప్రాబ్లమ్స్ ఇవి, అవి నేను ఇలా సొల్యూషన్ ఇచ్చాను, నేను ఇలా పూజలు చేయించాను అని ఆ టాపిక్ని తీసుకొని వచ్చి పబ్లిక్ డొమైన్లో పెట్టడం అనేటువంటిది వరకం చెప్పాలంటే జ్యోతిష్యోన్మాదులు చేసే లక్షణాలు అవి. జ్యోతిష్య ఉన్మాదులు, అది ఉన్మాదు లక్షణం. ఉన్మాదు లక్షణం అది. అలా చెప్పేవాడు తన కుటుంబ సభ్యుల గురించి బయటకు చెప్పడానికి గ్యారెంటీ ఏమైనా ఉందా? ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ చెప్తారు. సో కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తుల యొక్క జీవితాలను కానీ వారి సంబంధించిన సంఘటనలు కానీ బయటకు చెప్పకూడదు అనేటువంటిది జ్యోతిష్య శాస్త్రం యొక్క ధర్మం, రహస్యం. అలాంటి వ్యక్తుల్ని జ్యోతిష్యులుగా మనం పరిగణించి వారిని పూర్తిసారిగా ఎలివేషన్ ఇస్తూ వారి దగ్గరికి వెళ్ళేవాళ్ళు కూడా జ్యోతిష్యోన్మాదులుగానే భావించాలి. అలాంటి నెగటివ్ ఫోర్స్ వ్యక్తులతో మాట్లాడటం వల్ల ఎవరిళ్ళా నీకు రోగం ఉంది, నీకు ఈ జబ్బు ఉంది, నువ్వు విడిపోతావు, నీ జీవితం ఇంతే అనేవాడి దగ్గరికి వెళ్ళి ఆ పదం అనిపించుకునే కంటే అన్నీ మూసుకుని ఉత్తమంగా కూర్చోవడం మంచిది. సో కాబట్టి ఇక్కడ రేపొద్దున మీ జీవితాలు బయటికి రావచ్చు. వాడు చెప్పడం నీదో చెప్పడు. సో కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తాం దేనికి, మన సమస్య చెప్పుకోవడం దేనికి? జ్యోతిష్యులే కలియుగంలో దేవుళ్ళు అయితే కాదు, గురువులు అయితే కాదు, జస్ట్ వాళ్ళు రిప్రజెంట్లు మాత్రమే. రిప్రజెంట్లే భగవంతుడిగా మారితే ఉన్మాదమే పెరుగుతుంది. అది శాస్త్రం ఏం చెబుతుంది, మనం ఏం చెబుతున్నాం. కాబట్టి వాళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు
రేపు మీ విషయాలు కూడా బయటికి రావు అనే గ్యారెంటీ అయితే ఇవ్వలేము. సో కాబట్టి ఇక్కడ జ్యోతిష్య శాస్త్ర రహస్యం కేవలం ఆ గదికి మాత్రమే పరిమితం. కాబట్టి ఆ గదిలో జరిగిన సంఘటనలు బయటికి వచ్చాయి అని అంటే, అలా చెబుతున్నారంటే వాళ్ళు జ్యోతిష్యమైనటువంటి ముసుగులో జ్యోతిష్యంలో చొరబడినటువంటి ఉగ్రవాదులు అని చెప్పచ్చు. ఓకే. సో కాబట్టి జ్యోతిష్యం రహస్యసారం, జ్యోతిష్యం బయటకు చెప్పకూడనిది, జ్యోతిష్యం ఫలితాలు బయటికి వెల్లడించకూడదు. వారి గ్రహస్థితులు కానీ వారి డేట్ ఆఫ్ బర్త్లు కూడా బయటికి మనం చెప్పకూడదు. ఇలాంటి ధర్మాలు ఆచరించిన వాడి దగ్గరికి వెళ్ళండి, మీకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పచ్చు. శుభం.